దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు ఉన్న మాటలను చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు ఉన్న మాటలను చదువుకుందాం. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచువలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టునట్లును వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదను. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. చాలండి. దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే అవిధేయులం కాకూడదు, దేవునికి లోబడి ఉండాలి. ఈనాటి దినాలలో పిల్లరా, ఇది కేవలం విధేయత అనేది నోటి మాటల వరకు పరిమితం అవుతుంది. నోటి మాటల వరకు మాత్రమే విధేయులుగా ఉంటూ ఉన్నారు పిల్లరా. ఇక క్రియల విషయానికి వచ్చేటప్పటికి అవిధేయులే. అంటే నోటి మాట, ఎగ్జాంపుల్, ఎవరైనా కానీ నువ్వు ఇలా చెయ్యి అని అంటే అలాగేనండి మీరేం చెప్తే అది చేస్తారు. మీ మాట కాదనండి, మీ మాట కాదని ఎప్పుడన్నా అన్నానా నేను? ఎప్పుడూ మీ మాట కాదనను. మీరేం చెప్తే అదే చేస్తాను, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఎంత బాగుందండి ఈ మాట? బాగుందా లేదా? హలో పోయిలారా, మీరు ఈ మాట ఎంత బాగుందో, కానీ చేతల విషయానికి వచ్చేటప్పటికి ఇందులో సగం కూడా కనిపించదు. అంటే మాటలలో విధేయత ఉంది, చేతలలో మాత్రం విధేయత, అంటే క్రియలలో విధేయత లేదు. క్రియలలో వారికి నచ్చినట్లుగా వారు చేస్తూ ఉంటారు. మాటల విషయానికి వచ్చేటప్పటికి మీరు ఎంతంటే అంతే, మీరు ఏం చెప్తే అదే. పిల్లరా, మేము లోబడుతున్నాం, మేము చెప్పిందే చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని బిడ్డలలో విధేయత మాటల వరకు మాత్రమే ఉంటుంది, కానీ క్రియలలో ఉండడం లేదు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, అవిధేయులు అంటే ఎవరనంటే విధేయతగా ఉంటామని చెప్పిన వాళ్ళు విధేయులు కాదండి. విధేయతగా ఉండడం అనేది క్రియారూపకంగా చూపించినప్పుడే అది విధేయత అవుతుంది. దేవునికి స్తోత్ర. ఇస్సాకు మనకు ఎగ్జాంపుల్ కనబడతాడు. దేవుడు పిల్లల ఆలోచన మేరకు అబ్రహామును పరిశోధిస్తూ ఉంటే ఆ పరిశోధనలో ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముకు పూర్తిగా సహకరించాడు. ఎలా అంటే విధేయత కలిగి సహకరించాడంటే చెప్పిందల్లా ఏం చేశాడు అనంటే తండ్రి ఎలా చెప్తే అలా చేశాడు. దాంట్లో ఇస్సాకు యొక్క విధేయత తండ్రికి పిల్లర అనుకూలంగా ఉంది. పిల్లరా, తండ్రిని పరమ తండ్రి అయిన దేవుడు పరిశోధిస్తున్నాడు. అంటే పరమ తండ్రి అయిన దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నప్పుడు ఆ ఇస్సాకు పూర్తిగా లోబడి సహకరించాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు లోబడకపోతే అబ్రహాము పరిశోధనలో పిల్లరా దేవుడికి అనుకూలంగా కనబడేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి, అబ్రహాము తర్వాత తరమైన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఇస్సాకులో ఉన్నటువంటి లోబడేటువంటి లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే అవిధేయత. చెప్పండి ఏంటి? అవిధేయత. ఇశ్రాయేలులు వినాశనం అయిపోవడానికి గల కారణాల్లో మొట్టమొదటిది లోబడకపోవడం, అవిధేయత కలిగి ఉండడం.